హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రిసెప్షన్ హెయిర్ స్టైల్ ఒకటి చూద్దాం. ఫస్ట్ మనము ఈ హెయిర్ స్టైల్ కోసం అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్లో మీడియం సి సెక్షన్ని అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈ హెయిర్ స్టైల్ని ఫ్రంట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఫ్రంట్ వేరే ప్యాటర్న్ ఏమైనా కావాలి అనుకుంటే ఫస్టే మనము ఇయర్ టు ఇయర్ హెయిర్ సెక్షన్ అయితే పార్టిషన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ నుండి ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయండి. ఫ్రంట్లో మనకి ఈ హెయిర్ స్టైల్కి సెట్ అయ్యే ప్యాటర్న్ అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మీడియం సి సెక్షన్ తీసుకున్నాక బ్యాక్ సైడ్లో మనము హారిజాంటల్ సెక్షన్స్ని ఇలా స్మాల్ సెక్షన్స్ని తీసుకొని బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక హెయిర్ స్ప్రే అప్లై చేస్తున్నాము. హెయిర్ స్ప్రే మనకి ఆరిపోయాక మాత్రమే ఇలా వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకొని టేల్ కొమ్ముతో వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకొని మనము ఇంకొక సెక్షన్ని నెక్స్ట్ హారిజాంటల్ సెక్షన్ని ఇలా తీసుకొని ఈ సెక్షన్కి కూడా లైట్గా మనము బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ మనము బ్యాక్ కాంబింగ్ ఎందుకు అంటే వాల్యూమ్ క్రియేట్ చేయాలి, అలాగే నెక్స్ట్ స్టెప్స్ ఫర్ మనము చేసే హెయిర్ స్టైల్ ఏదైతే ఉంటుందో దానికి బేస్ అనేది అయితే కావాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఇక్కడ లైట్గా బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకోవాలి. లైట్గా బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక కూడా కంపల్సరీగా హెయిర్ స్ప్రే అప్లై చేయండి. ఇక్కడ హెయిర్ స్ప్రే ఎందుకు అప్లై చేయాలి అంటే మనము బ్యాక్ కాంబింగ్ చేసుకున్న హెయిర్ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్ అవ్వడానికి. అలా మనము 2 హారిజాంటల్ సెక్షన్స్ని సెట్ చేసుకున్నాక కంపల్సరీగా ఇలా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకున్నాక ఇప్పుడు ఇది ఫైనల్ లేయర్లో మనము 1/2 ఇంచ్ వరకు బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకుంటున్నాము. మనకి ఇక్కడ బ్యాక్ కాంబింగ్ మెయిన్గా వాల్యూమ్ కోసమని, అలాగే ఇక్కడ మనకి బేస్ కోసం కూడా మనము బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇలా మనం ఫైనల్ లేయర్లో బ్యాక్ సైడ్లో యూ పిన్ పెట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైతే మనకి లేయర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ హెయిర్ని బయటకి పుల్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా హెయిర్ని మనము బయటకి పుల్ చేసుకుంటూ రావాలి. పుల్ చేసుకొని బ్యాలెన్స్ కోసం అని చెప్పేసి మనము ఇక్కడ యూపిన్స్ని ఇలా సెట్ చేసుకోవాలి. మనము ఆల్రెడీ బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాం కాబట్టి ప్రీవియస్ సెక్షన్లో మనకు ఇక్కడ యూపిన్స్ని ఈజీగా మనము స్టాండింగ్ పొజిషన్లో అయితే ఈజీగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. మనము ఇన్ కేస్ బ్యాక్ కాంబింగ్ని అవాయిడ్ చేసామనుకోండి, మనకి యూపిన్స్ పెట్టుకోవడం అనేది కొద్దిగా డిఫికల్ట్ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ మనము లేయర్స్ క్రియేట్ చేసే ప్రాసెస్లో స్మాల్ హెయిర్ ఏదైతే ఉంటుందో, బేబీ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెట్ చేసుకుంటూ పిన్స్ని అయితే పెట్టుకుంటూ రండి. ఇలా మనము పిన్స్ని 1/2 సైడ్ వరకు సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెట్ చేసుకున్నాక హెయిర్ స్ప్రే అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. హెయిర్ స్ప్రే యూజ్ చేయకపోతే మనకి ఈ లేయర్స్ అనేవి అలాగే పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వవు, అలాగే ఉండవు. మనము పిన్స్ తీయగానే మనకి హెయిర్ అనేది నార్మల్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ యూ పిన్స్ని కంప్లీట్గా మనము ఈ హెయిర్ స్ప్రే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఆరిపోయాక మాత్రమే చాలా జాగ్రత్తగా హెయిర్ అనేది బయటకి రాకుండా స్లోగా మనము ఈ యూ పిన్స్ని అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్లో ఇలా ఫస్ట్ లేయర్స్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో రైట్ సైడ్కి కూడా క్రియేట్ చేస్తున్నాము. ఇలా క్రియేట్ చేశాక కంపల్సరీగా మనము హెయిర్ స్ప్రే అప్లై చేయాలి. హెయిర్ స్ప్రే కంప్లీట్గా మనకి ఆరిపోయాక మాత్రమే యూపిన్స్ని అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనము లెఫ్ట్ సైడ్లో క్రియేట్ చేసిన లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్టెండెడ్గా బ్యాక్ సైడ్ వరకు మళ్ళీ మనము ఈ లేయర్స్ని అయితే క్యారీ చేస్తున్నాం. ఫస్ట్ మనము క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్టే క్రియేట్ చేసాం, బ్యాక్ పార్ట్లో మనము లేయర్స్ని అయితే క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్లో కూడా లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాం. మీరు ఇలా ఈ లేయర్స్ని ఇంకొద్దిగా బ్యాక్ సైడ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఇంకొక స్టెప్ నెక్స్ట్ స్టెప్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అలా కాకుండా ఇక్కడ వరకే లేయర్స్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో
హెయిర్ పిన్స్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కంప్లీట్గా మనకి హెయిర్ స్ప్రే ఆరిపోయాక మాత్రమే యూ పిన్స్ అయితే రిమూవ్ చేయండి. ఫైనల్గా కూడా ఒకసారి ఫినిషింగ్ కోసం అని కూడా హెయిర్ స్ప్రే అయితే అప్లై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనము హెయిర్ని 3 పార్టీషన్స్గా డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అలాగే మిడిల్ పార్ట్లో మనము హెయిర్ సెక్షన్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మనము మిడిల్ సెక్షన్ ఏదైతే తీసుకుంటున్నామో అది చాలా థిన్ సెక్షన్ని తీసుకోవాలి. మనకి లెఫ్ట్ రైట్ ఏమో చాలా హెవీగా తీసుకొని మిడిల్లో చాలా థిన్ సెక్షన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇక్కడ మనము బ్యాక్ కొంబింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ కొంబింగ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనము ఇక్కడ హెయిర్ని బ్యాక్కి పుల్ చేస్తున్నాం. మళ్ళీ మనము రిటర్న్లో హెయిర్ని నీట్గా కోమ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఎలా మనము తీయగలమో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ బ్యాక్ కొంబింగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను చేసిన బ్యాక్ కొంబింగ్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనము బ్యాక్ కొంబింగ్ చేసుకునే హెయిర్ ఏదైతే ఉందో ఇలా మనము కొంబుతో దగ్గరగా పుల్ చేయకూడదు. హెయిర్ని లాస్ట్ నుండి ఫ్రంట్కి రివర్స్లో లాంగ్ డిస్టెన్స్లో కోంబింగ్ అయితే చేసుకోండి. అప్పుడు మనకి రిమూవ్ చేసేటప్పుడు చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే రిమూవ్ చేసేటప్పుడు లాస్ట్ పార్ట్ నుండి హెయిర్ ఎండింగ్ పాయింట్ నుండి స్టార్ట్ చేసుకుంటూ రండి. డైరెక్ట్గా ఫస్ట్ పార్ట్ నుండి రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఇలా మనము బ్యాక్ కొంబింగ్ చేసుకున్నాక హెయిర్ స్ప్రే అయితే అప్లై చేయాలి. హెయిర్ స్ప్రే ఎందుకు అప్లై చేస్తాము అంటే ఇక్కడ మనము బ్యాక్ కొంబింగ్ చేసుకున్న హెయిర్ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్ అవ్వడానికి. మనము హెయిర్ స్ప్రే అప్లై చేయకపోతే మనకి ఈజీగా మనం ఈ బ్యాక్ కొంబింగ్ చేసుకున్న హెయిర్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ హెయిర్ లాగా నార్మల్గా అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని లాంగ్ డిస్టెన్స్లోనే బ్యాక్ కొంబింగ్ అయితే చేస్తున్నాను. షార్ట్ డిస్టెన్స్లో బ్యాక్ కొంబింగ్ చేయకండి. ఇక్కడ మనము క్రియేట్ చేసే ఈ డిజైన్ ఏదైతే ఉంటుందో దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనము వాల్యూమ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ బ్యాక్ కొంబింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇలా మనము ఫైనల్ స్టెప్ వరకు కూడా బ్యాక్ కొంబింగ్ చేసుకోవాలి. టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో దానితోని మనం ఇక్కడ బ్యాక్ కొంబింగ్ చేసిన హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనము ఈ బ్యాక్ కొంబింగ్ అయిపోగానే కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఇలా మీకు బ్యాక్ కొంబింగ్ ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనకి మార్కెట్లో హెయిర్ ఎక్స్టెన్షన్స్ బేస్ అయితే దొరుకుతుంది. హెయిర్ బేసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ చాలా థిన్ హెయిర్ ఉన్నా, ఎవరికైనా బ్యాక్ కొంబింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా మనము ఆ హెయిర్ బేసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనము ఒక ఫ్లవర్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఫ్లవర్ కోసం అని చెప్పేసి హెయిర్ని రైట్ సైడ్ పార్ట్లో నుండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పార్ట్ను ఒక సెక్షన్ని తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకున్నాక హెయిర్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక హెయిర్ స్ప్రే అయితే అప్లై చేయండి. హెయిర్ స్ప్రే ఇక్కడ అప్లై చేశాక మనము షార్ట్ హెయిర్, బేబీ హెయిర్ ఏదైనా ఉంటుంది కదా, మనకి న్యాచురల్గా కామన్గా అది మనకి ఉంటుంది కాబట్టి దాన్ని బయటకి రాకుండా ఈ ఫ్లవర్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే న్యాచురల్ హెయిర్ మనకు బేబీ హెయిర్ ఏదైతే ఉంటుందో అది బయటకు రాకుండా ఇలా మనము టెయిల్ కొమ్ముతోని హెయిర్ని ప్రెస్ చేసుకుంటూ రండి. ఈ ఫ్లవర్ నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. అక్కడ మీకు ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఆ ఫ్లవర్ని ఎలా పెట్టుకుంటున్నాము అనేది. ఇక్కడ కొద్దిగా మనకి ఆల్రెడీ వీడియో లెంత్ చాలా పెరిగిపోయింది కాబట్టి లెంత్ కోసం అని చెప్పేసి కొంచెం షార్ట్కట్లో చూపిస్తున్నాను చూడండి. ఇన్ కేస్ అది మీకు ఈ ఫ్లవర్ క్లియర్గా కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. నేను ఐ కార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇప్పుడు ఇలా మనము ఫింగర్కి ఈ హెయిర్ని రొటేట్ చేసుకున్నాక పైన సైడ్ మనకి ఈ ఫ్లవర్, ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేశాక కూడా మనకి బేస్ కోసం అని చెప్పేసి 3 యూ పిన్స్ని అయితే పెట్టుకోండి.
టాప్లో, లెఫ్ట్లో అలాగే రైట్లో. ఇప్పుడు మనము ఫింగర్కి చుట్టుకున్నప్పుడు ఒక క్లిప్ని అయితే పెట్టుకున్నాం కదా, ఆ క్లిప్ని రిమూవ్ చేసి సింగిల్ లేయర్కి పెట్టుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా ఒక రొటేషన్ అయితే స్టార్ట్ చేయండి. హెయిర్ని కంపల్సరీగా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ సెక్షన్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ మనము ఫస్ట్ ఒక రౌండ్ని కంప్లీట్ చేసుకుంటూ రావాలి. మనము ఫస్ట్ టైం ఈ ఫ్లవర్ వేసుకునేటప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనము ఈ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు కంపల్సరీగా హెయిర్ని స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఈ ఫ్లవర్ డీటెయిల్గా కావాలి అనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి, అక్కడ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ స్ప్రే అప్లై చేయండి ఈ ఫ్లవర్ పైన. నెక్స్ట్ మనకి ఈ స్మాల్ హెయిర్ ఏదైనా బయటకు వచ్చిందనుకోండి, దాన్ని కంపల్సరీగా సెట్ చేసుకోండి. మనకి అవి కనిపించకుండా నీట్గా ఉండాలి ఈ ఫ్లవర్. ఇప్పుడు మనకి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇన్ కేస్ ఎవరికైనా షార్ట్ హెయిర్ వాళ్ళు వేసుకుంటున్నారనుకోండి, ఇక్కడే మనము ఈ రౌండ్ని కంప్లీట్ చేసేసుకొని పిన్స్ పెట్టుకోండి. లాంగ్ హెయిర్ అయిందనుకోండి, ఇంకొక రౌండ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో మనకి అక్కడి వరకు కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ యూ పిన్ని కాదు, ఫైనల్గా మనము ఆ రౌండ్ కంప్లీట్ అయ్యాక సైడ్ పిన్ని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్లో మనకి హెయిర్ బయటకు వచ్చింది చూసారా, అలాంటి హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కంపల్సరీగా హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా మనము ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యాక యూ పిన్స్ని రైట్ సైడ్లో అలాగే లెఫ్ట్ సైడ్లో 2 యూ పిన్స్ పెట్టుకోండి. మనకి యూ పిన్స్కి జిగ్జాగ్గా ఉంటుంది కదా, అది మనకి లాక్ అయ్యేలాగా చూసుకోండి ఆ 2 యూ పిన్స్ మిడిల్లో. అలాగే స్ట్రైట్గా కాకుండా ఫ్లవర్ అలాగే మన బేస్, హెయిర్ బేస్ ఆ రెండింటికి జాయిన్ అయ్యేటట్టుగా యూ పిన్స్ని అయితే సెట్ చేసుకోండి. ఈ సెక్షన్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తాకకుండా ఈ యూ పిన్స్ని అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మనము యూ పిన్సే మనకి ఈ ఫ్లవర్కి అయితే బేస్గా ఉంటాయి. ఈ క్లిప్స్ రిమూవ్ చేశాక కూడా మనకి ఆ రౌండ్ మనము క్రియేట్ చేసిన ఈ ఫ్లవర్ అనేది రిమూవ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇంకొక సెక్షన్ హెయిర్ తీసుకొని ఇప్పుడు మనము పెటల్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చూడండి, నేను హెయిర్ ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే, మనము టాప్ పొజిషన్లో క్రియేట్ చేసుకునే ఈ పఫ్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా దాని కింద కూడా మనము హెయిర్ని అయితే సెక్షన్స్ తీసుకోవచ్చు. బట్ అలా తీసుకున్నప్పుడు మనము చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా కూడా కంపల్సరీగా ఆటోమేటిక్గా టాప్ పొజిషన్లో ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా డిస్టర్బ్ అవుతుంది. లేయర్స్ అనేవి కంపల్సరీగా రిమూవ్ అవుతాయి. చిన్న డిస్టర్బెన్స్ కూడా మనము క్రియేట్ చేయడానికి అయితే ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇలా సెక్షన్స్ని రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ నుండి తీసుకుంటున్నాను. ఇలా మీరు ఫ్లవర్స్ని ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ ఫ్లవర్నే క్రియేట్ చేస్తున్నాను. ఇదే మెథడ్లో ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలి అనుకుంటే అన్ని ఫ్లవర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్లో మనం ఆల్రెడీ మిడిల్లో బేస్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి మీకు 2 ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్ అలా ఎన్ని ఫ్లవర్స్ కావాలి అనుకుంటే అన్ని ఫ్లవర్స్ మీరు చేసుకోండి. ఇక్కడ నేను సింగిల్ ఫ్లవర్ మీడియం సైజులో చేసుకుంటున్నాను. చిన్న సైజులో కాదు, నేను కొంచెం పెద్ద సైజులోనే మీడియం ఫ్లవరే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఫైనల్ స్టెప్లో మాత్రం కంపల్సరీగా యూ పిన్ని కాకుండా సైడ్ పిన్ని, మనము సైడ్ పిన్స్ హెయిర్ పిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పెట్టుకోండి. యూ పిన్స్ పెట్టుకున్నారనుకోండి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఫ్లవర్ ఏదైతే ఉంటుందో అది
ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే హెయిర్ పిన్స్నే పెట్టుకోండి. మనము హెయిర్ పిన్స్ పెట్టడానికి మనకు కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది, బట్ మనకి అది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఈ పెటల్స్ని మనము సపరేట్గా ఓపెన్గా కనిపించడానికి మళ్ళీ సెక్షన్ క్లిప్స్ని అయితే పెట్టుకొని హెయిర్ స్ప్రే అయితే అప్లై చేస్తున్నాము. ఇప్పుడు ఈ హెయిర్ స్ప్రే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఆరిపోయాక మాత్రమే ఈ క్లిప్స్ని, యూపిన్స్ని అన్నిటినీ రిమూవ్ చేయండి. ఈ ఫ్లవర్ మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని అయితే చూడండి. ఇలాంటి ఫ్లవర్స్ మనము మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని సైజెస్ కూడా మనకి ఫస్ట్ క్రియేట్ చేసిన రౌండ్ ఏదైతే ఉందో దానిపైన బేస్ చేసుకొని మనకి ఫ్లవర్స్ సైజ్ అయితే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఇలా హారిజాంటల్గా సెక్షన్స్ అయితే తీసుకోవాలి. ఇలాంటి స్మాల్ సెక్షన్స్ని తీసుకోవాలి. చూడండి, హైట్ ఎక్కువ కాకుండా హారిజాంటల్ థిన్ లేయర్స్ని తీసుకోండి. తీసుకున్నాక ఇలా 2 ఫింగర్స్ మిడిల్లో పెట్టుకొని ఎక్కడైతే మనము నెక్స్ట్ స్టెప్లో మనము పిన్ ఎక్కడ పెడుతున్నామో అక్కడ హెయిర్ పొజిషన్ అయితే తీసుకొని రండి. తీసుకొని వచ్చాక ఇలా మిడిల్ ఫింగర్ అలాగే థంబ్ ఫింగర్, లేదనుకోండి థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే ఆ ఫింగర్స్ యూజ్ చేసుకొని హెయిర్ని ఇలా బయటికి పుల్ చేసుకుంటూ రావాలి. ఇలా హెయిర్ని బయటికి పుల్ చేశాక చూసారు కదా, 2 ఫింగర్స్ మిడిల్లో నుంచి హెయిర్ని లైట్గా ట్విస్ట్ చేయండి, ఎక్కువగా ట్విస్ట్ చేయొద్దు. నెక్స్ట్ స్టెప్లో మనము ఇక్కడ యూపిన్స్ పెట్టుకోవచ్చు, బట్ మనకి ఈజీగా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కంపల్సరీగా హెయిర్ పిన్స్నే పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో కూడా మళ్ళీ మనము థిన్ లేయర్ని అయితే ఇలా సెక్షన్ అయితే తీసుకుంటున్నాం. థిన్ సెక్షన్ని తీసుకున్నాక ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి నీట్గా కోమ్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నీట్గా కోమ్ చేసుకున్నాక ఇప్పుడు మనము హెయిర్ పిన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, ఈ సెక్షన్ని మనము ఎక్కడ ప్లేస్ చేయాలి అనుకుంటున్నాము అక్కడ పొజిషన్ని పెట్టుకున్నాకే హెయిర్ని బయటకి పుల్ చేసుకుంటూ రండి. హెయిర్ని స్ట్రెయిట్గా పట్టుకొని హెయిర్ని బయటకి పుల్ చేశారనుకోండి, మనము పెట్టాలనుకున్న పొజిషన్లో మనకి ఎగ్జాక్ట్గా సెట్ అవ్వదు. కంపల్సరీగా ఇలా హెయిర్ని బయటకి పుల్ చేశాక 2 ఫింగర్స్ మిడిల్లో నుండి హెయిర్ని లైట్గా ట్విస్ట్ చేయండి, ఎక్కువగా ట్విస్ట్ చేయొద్దు. మనకి హైట్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. హెయిర్ని నీట్గా కోమ్ చేసుకున్నాక కంపల్సరీగా ఇది ఒక సెక్షన్ కింద ఇంకొక సెక్షన్ని పెట్టుకునేటట్టుగా చూసుకోండి. ఇక్కడ మనము హెయిర్ సెక్షన్ని ఒకటి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, చాలా థిన్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ మనం ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టి అక్కడ నుండి మాత్రమే మనం హెయిర్ని బయటకు పుల్ చేశాక హెయిర్ని లైట్గా ట్విస్ట్ చేసుకొని అప్పుడు మనము హెయిర్ పిన్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి, సెకండ్ స్టెప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మాత్రమే హెయిర్ సెక్షన్ని తీసుకుంటున్నాం మనం. ఇక్కడ ఎక్కడైతే సెక్షన్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి హెయిర్ని ఇంకొక సెక్షన్ని స్టార్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనము ప్రీవియస్గా ఇక్కడ ఇయర్ పైన ఉన్న హెయిర్ మొత్తాన్ని తీసుకోవచ్చు, బట్ అలా తీసుకున్నారనుకోండి నెక్స్ట్ మనకి ఫర్దర్ స్టెప్స్కి ప్యాటర్న్ అనేది మిస్ అవుతుంది. మనకి బ్యాక్ సైడ్ నుండి చూసినప్పుడు ఒక్కసారిగా వాల్యూమ్ మనకి ప్యాటర్న్ అనేది మిస్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న సెక్షన్ని తీసుకోండి. కంపల్సరీగా మనము హెయిర్ని ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు తీసుకెళ్ళాక మాత్రమే హెయిర్ని బయటకి పుల్ చేయాలి. హెయిర్ని లైట్గా ట్విస్ట్ చేసుకొని ప్రీవియస్ సెక్షన్ కింది వైపు మాత్రమే హెయిర్ పిన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు
కంప్లీట్ హెయిర్ కాకుండా చూసారు కదా, ఇక్కడ కూడా నేను ఒక చిన్న సెక్షన్నే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ప్యాటర్న్ అనేది మిస్ అవ్వదు. మనకి బ్యాక్ సైడ్ నుండి చూస్తున్నప్పుడు ఫినిషింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అందుకని చెప్పేసి అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ సెక్షన్స్ని అయితే తీసుకోండి. ఇలా ట్విస్ట్ చేసుకొని హెయిర్ పిన్ని కంపల్సరీగా ప్రీవియస్ సెక్షన్ కింద సైడ్ మాత్రమే మనము హెయిర్ పిన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మనము లైట్గా ట్విస్ట్ చేసినప్పుడు హెయిర్ మనకి కొద్దిగా పైకైతే వచ్చింది కదా, అది ఇంకా ఎక్కువగా మనకి డిఫైన్డ్గా కనిపించడానికి ఇలా సెక్షన్ క్లిప్స్ని పెట్టుకొని మనము హెయిర్ ట్విస్ట్ చేసుకున్నప్పుడు మనకి హెయిర్ ఎక్కడి వరకు అయితే హైట్ క్రియేట్ అవుతుందో అదే పొజిషన్లో మనము ఈ సెక్షన్ క్లిప్స్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని బేబీ హెయిర్, షార్ట్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది బయటకి ఏమైనా వచ్చినా కానీ, వేరే ఏదైనా మనకి హెయిర్ బయటకు వచ్చినా దాన్ని సెట్ చేసుకుంటూ ఇలా టెయిల్ కొంబుతోని అడ్జస్ట్ చేసుకుంటూ రండి. అన్ని లేయర్స్కి ఒకేసారి హెయిర్ స్ప్రే చేసి అప్పుడు సెట్ చేయకండి. 1-2 స్టెప్స్కి మనము ఇక్కడ హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని నెక్స్ట్ మనము హెయిర్ని సెట్ చేసుకుంటూ రావాలి. ఈ హెయిర్ స్ప్రే మనకి కంప్లీట్గా ఆరాక మాత్రమే ఈ పిన్స్ని అయితే రిమూవ్ చేయాలి. ఇలా జాగ్రత్తగా మనము రిమూవ్ చేయాలి. ఎందుకంటే హెయిర్ స్ప్రే అప్లై చేసినప్పుడు ఈ క్లిప్స్ కూడా ఒక్కొక్కసారి స్టిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని కొద్దిగా స్లోగా రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఇలాగే మనము ఈ సెక్షన్స్ని కంటిన్యూ చేసుకుంటూ అయితే రావాలి. మనము కంపల్సరీగా గుర్తుంచుకోండి, ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు హెయిర్ని తీసుకెళ్ళాక మాత్రమే హెయిర్ని బయటికి పుల్ చేసుకొని లైట్గా ట్విస్ట్ చేసుకొని ప్రీవియస్గా తీసుకున్న సెక్షన్స్ కిందనే మనము ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ని మనము ఎక్కడైతే ఎండ్ చేస్తున్నామో అక్కడి నుంచి మాత్రమే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నా కానీ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేసే అన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు మిస్ అవ్వకుండా. వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలా మనము ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసుకుంటూ రావాలి.
ఫైనల్గా మనకి ఇలా ఇక్కడ 2 సెక్షన్స్, చిన్న సెక్షన్స్ అయితే మిగులుతాయి. వాటిని కూడా హెయిర్ని మనము బయటికి పుల్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ నుండి మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. మనకి ఈ హెయిర్ స్టైల్కి పిన్స్ చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అలాగే మనము స్టార్టింగ్లో టాప్ పొజిషన్లో పైన పార్ట్లో పఫ్ ఒకటి లేయర్స్ సెట్ చేసుకున్నాం కదా, అక్కడ మనము పిన్స్ పెట్టుకున్నాం చూడండి, వాటిని నేను రిమూవ్ చేసుకొని ఫ్లవర్కి కిందిగా కనిపించకుండా అడ్జస్ట్ చేసుకున్నాను. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.